ధర్మాగ నిభర్ఘనం వైనదాని సత్యవాక్ ప్రబంధ శత సహస్ర శ్లోక సంఖ్యమైనదాని సర్వలోక పూజ్యమైనదాని బుధనుత వ్యాస మహాముని ప్రణీతమైనదాని. నేను నీకు ఈ భారతాన్ని చెప్పడం ప్రారంభం చేస్తున్నానోయ్, నువ్వు ఏ ప్రశ్నలు అడిగావో ఆ ప్రశ్నలకి జవాబుగా భారతాన్ని ప్రారంభం చేస్తున్నాను. ఈ భారతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, కమనీయ ధర్మార్థ కామమోక్షములకు అత్యంత సాధనం వైనదాని. ఒక పురుషుడికి, పురుషుడు అంటే జీవుడు అని, మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడికి ప్రధానంగా ఉండేటటువంటిది ఏది అంటే పురుషార్థ సమన్వయం. ధర్మము చేత అర్థాన్ని, ధర్మము చేత కామాన్ని ముడివెయ్యడం రావాలి. అలా ముడివెయ్యడం రావాలి అంటే భారతం చదువుకోవాలి. కాబట్టి అది జనమేజయుడికొక్కడు వింటే సరిపోయేది కాదు. మనుష్య జన్మ ఎత్తిన ఎవరైనా సరే కాలముతో దేశముతో సంబంధము లేకుండా వినదగినది ఏది అంటే భారతమే. కాబట్టి జనమేజయ, నీకు చెప్తున్న ఈ భారతం కాలమునందు ఎప్పటికీ చెప్పబడుతుంది. ఒకనాడు కాకినాడలో అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా చెప్పబడుతుంది. అలా చెప్పబడుతూనే ఉంటుంది. ఎన్ని తరాలు వెళ్ళిపోయినా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇది చెప్పుకుంటే, ఇది వింటే ధర్మంతో అర్థకామములు ముడివేసి మోక్షాన్ని పొందడం అలవాటు అవుతుంది కనుక. కాబట్టి కమనీయ ధర్మార్థ కామమోక్షములకు అత్యంత సాధనం వైనదాని. దీనికన్నా గొప్ప సాధనం ఇంకొకటి లేదు. అంత గొప్పది భారతం. అందుకని అత్యంత సాధనం వైనదాని వేక్కతో తవిలితం వినుచున్న మానలకు అభిమత శుభకరం వైనదాని. భారత గ్రంథం కేవలముగ పుస్తకము కాదు, పరమ భక్తితో నమస్కరించి భారతాన్ని ఎవరు వింటున్నారో వాళ్ళకి ఏ అవసరం తీరక బాధపడుతున్నారో ఆ అవసరం తీరకుండా బాధపడడానికి అడ్డొస్తున్న పాపమేదో ఆ పాపమును తొలగించి వారికి ఆ అవసరము తీరి సంతోషపడేటట్టుగా చెయ్యగలిగిన శక్తి అంతర్లీనముగా భారత గ్రంథమునకున్నది. వైశంపాయనుడు చెప్తున్న మాట. కాబట్టి వేట్కతో తవిలితం వినుచున్న మారలకు అభిమత శుభకరం వైనదాని. రాజులకు అఖిల భూరాజ్యాభివృద్ధిని నిత్యాభ్యుదయప్రదం వైనదాని. రాజులకు భూమిని పెంచి ఇంకా ఇంకా దిగ్విజయయాత్రలు చేసి అఖండమైన సామ్రాజ్యాన్ని పొందగలిగినటువంటి శక్తినిస్తుంది. ఎందుకని అంటే రాజు అంటేనే ఆ ఇది ఉండాలి. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళమున పుష్కల మత్యతురత్వ మాజి బాహాపటు శక్తియున్ యశమనందు అనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికి